హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో అసలు ఆట రసవత్తరంగా మారింది. ఫిజికల్ పవర్తో పాటు స్ట్రాటజీ, టీమ్ గేమ్, డేంజర్ జోన్ టెన్షన్ కంటెస్టెంట్ల మధ్య పోటీని మరింత పెంచాయి. లేటెస్ట్ ఎపిసోడ్లో హేమంత్ శాలినికి ఓట్ అపీల్ అవకాశం వచ్చింది. ఆట మధ్యలో రూల్స్ మర్చిపోయిన రామకృష్ణకి ఎల్లో కార్డ్ వచ్చింది. బాల్ టాస్క్లో భాగి గాయపడింది. దీంతో ఆమెను ఆట నుంచి తప్పించారు. అమన్ గెలిచిన కార్డ్ తీసుకువెళ్లి శాలిని చేతిలో పెట్టింది బిందు మాధవి. స్వాప్ ది లీడర్ అనే కార్డ్ని శాలినికి ఇవ్వడంతో ప్రియాంక ప్లేస్లో ఝాన్సీని పెట్టింది శాలిని. అలా నేటి ఎపిసోడ్లో కొన్ని ట్విస్ట్లయితే ఉన్నాయి. మరి ఆ ట్విస్ట్లేంటి, ఎపిసోడ్ ఎలా ఉందో చూద్దాం రండి. అగ్ని పరీక్ష సీజన్ 2లో లేటెస్ట్ ఎపిసోడ్లో ట్విస్ట్లు అయితే బానే ఉన్నాయి. ముందుగా లీడర్ అయ్యే అర్హత ఎవరికి లేదు అని చెప్పేందుకు ఓ టాస్క్ పెట్టారు. బాల్ పట్టుకోవాలి. బాల్ పట్టుకున్న వ్యక్తి ఓ ఇద్దరి పేర్లు చెప్పి ఎందుకు వారు లీడర్ అయ్యే అర్హులు కాదో కారణాలు చెప్పాలని చెప్పారు. అయితే ఒకటి కంటే ఎక్కువ సార్లు బాల్ పట్టుకుంటే వేరే వ్యక్తికి ఆ బాల్ని అందించాలి. కానీ ఆ రౌండ్లో ఆ బాల్ పట్టుకున్న వ్యక్తి సేఫ్ అవుతాడు. ఈ క్రమంలో మొదటిగా మిథిలేష్ పట్టుకుని రాజకుమారి, అపూర్వలు అనర్హులని చెప్పాడు. ఆ తర్వాత రౌండ్కి వెళ్లే టైంలోనే భాగీకి గాయాలయ్యాయి. ఆమెను చెకప్ కోసం బయటకు పంపించేశారు. సెకండ్ రౌండ్లో దీపక్ ఆ బాల్ పట్టుకొని హేమంత్, గాయత్రి పేర్లు చెప్పాడు. థర్డ్ రౌండ్లో మళ్ళీ దీపకే బాల్ పట్టుకున్నాడు. అలా బాల్ పట్టుకొని రామకృష్ణకి ఇచ్చాడు. రామకృష్ణ ఏమో రోహిత్, చరణ్ పేర్లు చెప్పాడు. ఫోర్త్ రౌండ్కి శాలిని బాల్ పట్టుకుంది. అప్పుడు రామకృష్ణ పేరు చెప్పింది. నన్ను ఎలా అవుట్ చేస్తావు, నేను లీడర్ని కదా అని అన్నాడు రామకృష్ణ. నీకు ఆటే అర్థం కాదు, నీతో ఇదే సమస్య. లాస్ట్ రౌండ్లో నువ్వు బాల్ పట్టుకున్నావు, ఈ రౌండ్లో కాదు అని చెప్పి అవుట్ చేసింది. రెండో పేరుగా ఝాన్సీని ఎంచుకుంది శాలిని. ఇక ఫైనల్ రౌండ్లో మళ్ళీ దీపక్ ఆ బాల్ పట్టుకొని వీక్ కంటెస్టెంట్ అని చెప్పి ప్రియాంకకు బాల్ ఇచ్చాడు. ప్రియాంక ఏమో